ఆయన పిఠాపురం రావడం లేదు. మెయిన్ అది. ఆయన కనీసం నెలకు ఒకసారైనా పిఠాపురం విజిట్ చేసి 1 రోజు 2 రోజులు పిఠాపురం నుండి సమస్యలు పరిష్కరిస్తే ఇంకా బాగుంటుందండి. పనులు కూడా కొద్దిగా తక్కువగా అవుతున్నాయి పనులు. ఇప్పుడు ఇవాళ పార్క్ ఉందండి, ఇక్కడ శుభ్రం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మేమే శుభ్రం చేసుకుంటున్నాం, సరైన ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు శుభ్రం చేసే పార్కు సరైన ఇక్కడ పార్కులో ఎవరు లేదండి. మాకు అదే బాధగా ఉంది. అదండి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయనకి క్షుణ్ణంగా అవగాహన కావట్లేదని మాత్రం వాస్తవం. ఆ పార్కులన్నీ కూడా సరైనటువంటి రీతిలో ప్రజలకి, పిల్లలకి, వృద్ధులకి అనుకూలంగా మాత్రం కనబడట్లేదు. కానీ అధికారుల యొక్క లోపం ఉంది. అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళ సీట్లోనే కూర్చుని ఈ పదవి బాధ్యత చేపడుతున్నారు తప్ప ఉన్నట్టుగా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగా పడుతున్నారండి. జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారండి. వైసీపీ నాయకులు ప్రజల మీద అభిమానం ఉంచుకొని అంటే కూటమి మీద అభిమానం మీద వచ్చిన నాయకులు కాదండి. వాళ్ళ అవకతవకలు బయటపడతాయన్న ఉద్దేశంతో, వరమన్న కనపడకుండా చెయ్యాలన్న ఉద్దేశంతో చేస్తున్నారని జనాలందరూ అదే అనుకుంటున్నారండి. వాళ్ళతో పిఠాపురం ప్రజలు అయితే చేస్తున్నారంటే మా ఆయన గారు చచ్చిపోయి 2 నెలలు పోతే 2 సంవత్సరాలు అవుతుందండి. పింఛన్ ఇంకా రాయలేదు. మాకు పర్లేదు, బాగుందండి. ఇంకేముందండి, ఎవరు వచ్చినా అదొకటే, ఇంకేమి లేదు. మనకి వచ్చేది ఏమంటే పెండింది బాబు గారికి జనసేన వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది అంటే ఆ విషయం అయితే రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు సార్. అదే కొన్ని హామీలు ఇచ్చారు ఆయన. అంటే ఉప్పాడు బీచ్ రోడ్డు దానికి శాంక్షన్ ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్ అన్నారు. తర్వాత అపోలో హాస్పిటల్ ఒకటి వస్తుంది అన్నారు. అయితే ఇంకా ఇది అమల్లో వర్క్ ఇంకా మొదలవుతుంది. ఆ సూపర్ 6 ఇప్పటికే లేట్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు. నేను అది కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చెప్పి. గుడ్ మార్నింగ్ పిఠాపురం. ప్రస్తుతానికి మనం పిఠాపురంలో ఉన్నాం. ఇప్పుడే తెల్లవారుతుంది. సుమారు 5 గంటల 20 నిమిషాలు అయితే ఇప్పుడైతే టైం అయింది. అయితే గతంలో కూడా మనం చెప్పాం, పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎంగా కూడా ఇప్పుడు అయితే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ని ఎలా ఆరాధిస్తున్నారు, ఇదివరకలాగా ఆరాధిస్తున్నారా లేక చేదరిస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో మహిళలు కూడా ఉన్నారు, అలాగే పురుషులు కూడా వాకింగ్ అయితే వచ్చారు, వ్యాయామాలు చేయడానికి వచ్చారు. అదంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. మనం పిఠాపురం పార్క్ లో అయితే ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ప్రజలంతా కూడా తమ ఆరోగ్యాలు కాపాడడానికి వ్యాయామాలు అయితే చేస్తున్నారు. అందరూ మహిళలు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ అంతా కూడా చేస్తున్నారు. అయితే పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశాడు, అఖండ మెజార్టీతో గెలిచాడు. అలాగే డిప్యూటీ సీఎంగా ఇప్పుడైతే తన మంత్రి పదవిని కూడా చేస్తూ ఇక్కడ పాలన ఎలా ఉందో, అసలు ఇక్కడ పిఠాపురంలో సమస్యలు ఎలా ఉన్నాయి, పాలన ఎలా ఉంది, దీని మీద మాట్లాడేందుకు పార్కులో కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన చెప్పండి. పవన్ కళ్యాణ్ గెలవక ముందు పిఠాపురంలో ఉంది, గెలిచిన తర్వాత పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందండి. బాగానే ఉంది. కానీ పిఠాపురం పుర ప్రజల కోరిక ఏంటంటే ఆయన పిఠాపురం రావడం లేదు. మెయిన్ అది. ఆయన కనీసం నెలకు ఒకసారైనా పిఠాపురం విజిట్ చేసి 1 రోజు 2 రోజులు పిఠాపురం నుండి సమస్యలు పరిష్కరిస్తే ఇంకా బాగుంటుందండి. అది నా కోరిక. చెప్పండి. పవన్ కళ్యాణ్ రాలేదు అని కొంతమంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాకపోయినా ఇక్కడ పనులు ఏమైనా ఆగుతున్నాయా, జరుగుతున్నాయా? పనులన్నీ మామూలు జరుగుతున్నాయండి. అంటే కొద్దిగా పనులు కూడా కొద్దిగా తక్కువగా అవుతున్నాయి పనులు. ఇప్పుడు ఇవాళ పార్క్ ఉందండి, ఇక్కడ శుభ్రం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మేమే శుభ్రం చేసుకుంటున్నాం, సరైన ఎవరు లేరు. ఇక్కడ మేమే తెలగా 4 గంటలు వస్తాం, వాకింగ్ చేస్తాం, ఏమున్నాయి చూస్తాం పెద్దలకి. ఇప్పుడు వచ్చి లైట్లు ఆరపలేదు, మేము చూసుకుంటాం అన్నీ. ఇప్పుడు శుభ్రం చేసే పార్కు సరైన ఇక్కడ పార్కులో ఎవరు లేదండి. మాకు అదే బాధగా ఉంది. అదండి. చెప్పండి. ఇక్కడ ఏమైనా ప్రధానమైన సమస్యలు పిఠాపురంలో మీకు అంటే గత తరతరాల నుంచి కూడా చేయని పనులు ఏమైనా ఉంటే అసలు ఏమున్నాయి? మీ పిఠాపురానికి కావాల్సిన పనులు ఏమున్నాయి, చేయవలసిన పనులు ఏమున్నాయి? పిఠాపురం నియోజకవర్గం
గత పాలకులు ఎందరో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పదవి బాధ్యతలు చేపట్టారు. వాళ్ళందరూ చేపట్టిన దానికన్నా భిన్నంగా ఉంటుందని చెప్పేసి శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తదుపరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయనకి క్షుణ్ణంగా అవగాహన కావట్లేదని మాత్రం వాస్తవం. కారణం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఆయన దృష్టికి ప్రతిదీ కూడా తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అలాగా ఆ పరిస్థితులు లేకపోవడం వల్ల కొన్ని పరిస్థితులు వెనకబడి ఉన్నారు. అలాగే పిఠాపురం పట్టణంలో ఒక 5 పార్కులు ఉన్నాయి. ఆ పార్కులన్నీ కూడా సరైనటువంటి రీతిలో ప్రజలకి, పిల్లలకి, వృద్ధులకి అనుకూలంగా మాత్రం కనబడట్లేదు. దానికి కారణం అంటే పర్యవేక్షణ లోపం ఉంది. అధికారుల్లో పర్యవేక్షణ లోపం, రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏ రకమైన లోపం లేదు, కానీ అధికారుల యొక్క లోపం ఉంది. అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళ సీట్లోనే కూర్చుని ఈ పదవి బాధ్యత చేపడుతున్నారు తప్ప వార్డుల్లో తిరిగి ఏ సమస్య ఏమున్నదని చెప్పేసి నిర్ధారణ చేసేటటువంటి అధికారులు కొరవయ్యారు పిఠాపురంలో. అధికారుల మార్పు చాలా తథ్యం పిఠాపురంలో. అది పరిస్థితి. ఇక్కడ ఈ చిన్నమాంబ పార్కు మా చిన్నతనం నుంచి కూడా ఈ పార్కు ఎంతో అభివృద్ధి దశలో పార్కు పెరుగుతుంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని ఉద్యోగులు కూడా ఇక్కడ కూర్చోవడానికి ఎందరో సముచితంగా ఉండేవారు. ఆ పరిస్థితిని ఇక్కడ మెరుగుపరిచేలాంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంది, సరైనటువంటి పరిస్థితులు లేదు. అలాగే ఇక్కడ యోగా చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప పూర్తిగా ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం అభివృద్ధి చెందుతుందని మాత్రం వాస్తవం. అది తప్పకుండా జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. నమస్తే అండి, ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. వయసు ఉన్న వాళ్ళు వస్తున్నారు. నమస్తే అండి, పిఠాపురం సార్ మీది? ఎలా ఉంది సార్ పాలన ఇక్కడ? పిఠాపురం పాలన అంటే చెప్పండి. పిఠాపురం పాలన గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు పిఠాపురం అంటే మేము అధికారులు ఉండి కూడా మేము బాగోలేదని చెప్పాలా, బాగుందని చెప్పాలా? అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఉన్నట్టుగా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగా పడుతున్నారండి జనాలు, అయితే ఇబ్బంది పడుతున్నారండి. అంటే మీ పార్టీలో మీరే కొట్టుకుంటున్నారా? పార్టీలో కొట్లాట ఏమీ లేదండి. ఏమీ లేదండి. మరి ఇబ్బంది ఎలా వచ్చింది అంటే కొంచెం ఇక్కడ నాయకులు రేపు రాబోయే రోజుల్లో కొంచెం నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అధికార పక్షంలో జాయిన్ అయ్యి వాళ్ళ అవకతవకలు ఎక్కడైతే బయటపడతాయన్న ఉద్దేశంతో వచ్చాడే తప్ప నాయకులు, వైసీపీ నాయకులు ప్రజల మీద అభిమానం గురించి కానీ అంటే కూటమి మీద అభిమానం మీద వచ్చిన నాయకులు కాదండి. వాళ్ళ అవకతవకలు బయటపడతాయన్న ఉద్దేశంతో. ఓకే, చెప్పండి. ఎలా ఉంది పవన్ పాలన? ఎలా ఉంది చెప్పండి. పిఠాపురంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ ఉన్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆయనకి పట్టుందా, పట్టు కోల్పోయారా? ఏమండి, పట్టు అన్నది కొనుక్కుంటే వచ్చేది, డబ్బులు జల్లితే వచ్చేది కాదండి. అతని రక్తంలో ఉందండి పట్టు అన్నది. అతను దగ్గర 20 సంవత్సరాల పైమాట నుంచే పిఠాపురం ప్రజలు గుండెల్లో నాటుకుపోయాడండి. ఇవాళ డబ్బులు కొనుక్కుంటే వచ్చేది కాదండి. కన్నా కొడుకు తల్లికి ఎంత అలా ప్రేమ ఉంటుందో వర్మకి పిఠాపురం ప్రజలకి అంత అలా ఉంటుందండి. అలాంటిది ఇవాళ గత 5 సంవత్సరాలు బట్టి ఆర్థికంగా ఏ కార్యక్రమం, ఏ ఇంట్లో కార్యక్రమం ఉన్నా కనీసం మా ఇంట్లో కార్యక్రమం మేమే వెళ్ళలేమండి. అలాంటిది వర్మ గారు ప్రతి ఇంటికి నా సొంత ఇల్లు అన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతో కదా ఏ పుణ్య కార్యక్రమం జరగండి, కష్టకాలం జరగండి, కష్టకాలంలో కానీ పుణ్యకాలంలో కానీ ఎంతో కొంత ఇచ్చి. వర్మకి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఏమండి ఇక్కడ వర్మ సరిగ్గా పనిచేయట్లేదా? ఏమండి, వర్మ అన్నవాడు ఇక్కడ లేకపోతే పిఠాపురం అయితే వర్మ లేకపోతే మాత్రం జనాలు ఎవరి దగ్గరికి వెళ్తారు? కష్టకాలంలో వర్మ దగ్గరికి వెళ్తారండి. ఏ కష్టం వచ్చినా వర్మ దగ్గరికి వెళ్తారు. అలాంటప్పుడు 5 సంవత్సరాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాడండి. ఉన్నాడండి ఇవాళ వర్మ గారు. ఇవాళ చెప్పండి. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి వర్మకి పడట్లేదు అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అది నిజం కాదంటారా? అటువంటిది ఏమీ లేదని అనుకున్నామండి ఇప్పటి వరకు కూడా మేమంతానా. ఇవాళ ఎమ్మెల్సీ విషయం వచ్చేటడికి అది నిజమని అనుకుంటున్నామండి మేము. మేమే కాదు, జనాలు కూడా అది నిజమని అనుకుంటున్నారు.
అంటే వర్మను తొక్కడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడా? వర్మ కనపడకుండా చెయ్యాలన్న ఉద్దేశంతో చేస్తున్నారని జనాలందరూ అదే అనుకుంటున్నారండి. వాళ్ళైతే పిఠాపురం ప్రజలు అయితే నిజమేనా? నిజమే. పిఠాపురం ప్రజలందరూ ఇవాళ నిన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి ఎమ్మెల్సీ అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్నాడు ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు. ఫస్ట్ ఎమ్మెల్సీలో వాళ్ళు వాటా ప్రకారం వాళ్ళు అట్టుకుపోయారు. సెకండ్ ఎమ్మెల్సీలు వచ్చి దీని గురించి వెయిట్ చేసాం. ఇందులో కూడా వెళ్ళిపోయండి. ఇప్పుడు కష్టపడ్డవాడికి లేదండి, ఎవరో వచ్చి సుఖపడ్డవాడు ఇవాళ వచ్చి ప్రతిపక్షంలో ఉండి ఆ వాళ్ళ దెబ్బలాడి మమ్మల్ని మా మీద కేసులు గట్ట పెట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు నిరాహార చేస్తుంటే అక్కడ టెంట్లేసి కూర్చుంటే అవుట్లు గట్ట చేసి మమ్మల్ని బళ్ళు మీద తొక్కించి పోయిన వాళ్ళు ఇవాళ రాజకీయాలకు వెళ్తున్నారండి పిఠాపురాన్ని. తమ్ముడు పిఠాపురమేనా? ఎలా ఉంది పాలన, పవన్ పాలన? బాగుందండి. నిజం చెప్పు, ఫ్యానా నువ్వు? కాదండి, బాగుంది. బాగుందా? బాగుందంటే అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుందండి. వెళ్తున్నావా మీటింగ్కి 14వ తారీఖు? తెలియదు. ఎగ్జామ్స్ ఉన్నాయండి మాకు. ఎగ్జామ్స్ ఎంత ఎంత చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్. ఇవాళ ఏదికి ఎగ్జామ్? ఇవాళ ఉంది. ఈరోజు ఎగ్జామ్ ఉందా నీకు? సరే తమ్ముడు, పిఠాపురమా? ఎలా ఉంది ఇక్కడ పవన్ పాలన? ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉందా? నేను వర్మ గారు ఏంటి పరిస్థితి ఏం మరి మనకు తెలియదు. తెలియదే, చదువుకుంటాను అంతే. పిఠాపురమా? ఎలా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ పాలిస్తున్నాడు? ఎలా ఉంది? పెద్దవాళ్ళకి తెలుస్తుందండి మనకి. అసలు నీకు ఇది వరకు చూసావు కదా అందరిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ఏమన్నా చేస్తున్నారంటే మా ఆయన గారు చచ్చిపోయి 2 నెలలు పోతే 2 సంవత్సరాలు అవుతుందండి. పింఛన్ ఇంకా రాయలేదు. ఆయన గారి పెన్షన్ లేదు. వచ్చిందండి, ఆయనకి 60 వచ్చేయి చనిపోయారండి. మధ్యలో 2 నీకు వస్తుంది కదా? రావాలి, ఏది ఇంకా ఇవ్వలేదండి. ఇంకేవాళ్ళ 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చూసినా నెలలోనో 2 నెలలోనో మార్చేస్తారు అంటున్నారు. అది ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో మాకేం తెలుస్తుంది. మా పిల్లలు పట్టించుకుంటలేదు. కాగితాలు పెట్టారండి, మరి పని అవ్వలేదు. ఏమంటున్నారు? పని ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వదు అంటున్నారండి. అంటే ఆన్లైన్ మొన్న ఓపెన్ అయింది, ఆన్లైన్ కూడా. అయితే వస్తుంది నీకు కూడా. అదే మరి 2 సంవత్సరాలు అయిపోతుందండి. అన్నారు ఊరుకోకూడదు కదా. అంటే వెళ్ళొచ్చు కూడా అవ్వలేదు కదా, సంవత్సరం కూడా అవ్వలేదు. వెళ్ళొచ్చు. నమస్తే అమ్మా, ఈ యోగా చేస్తున్నారా? అవునండి. ఎలా ఉంది ఇక్కడ వసతులు కానీ పాలన? పర్లేదు, బాగానే ఉందండి. పర్లేదండి. లేడీస్ కాడ పర్లేదు, బాగానే ఉంది ఇక్కడ. ఎన్నాళ్ళ నుంచి వాకింగ్ చేస్తున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అంతా బీపీ షుగర్ అన్ని కంట్రోల్గా ఉందండి. ఎన్ని పర్లేదు. గంటలు ఇస్తారమ్మా? నేనండి 4 గంటలకండి. ఏమేం చేయాలి అసలు? ఎంతసేపు చేస్తారు వాకింగ్? నేను 1.5 చేస్తానండి. 10 రౌండ్లు ఇస్తాను. చేసుకుంటాను. యోగా కూడా చేస్తారా? మామూలు నాకు వచ్చేలాగా చేసేస్తాను. ఇంకంతే, నేర్చుకోవడం కూడా ఏం లేదు. ఇంట్లోనే నేర్చుకుని చల్లగా ఉంచుకుని వచ్చి చేసుకుంటాను. అంటే పాలన ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ కూడా పాలించారు. మాకు పర్లేదు, బాగుందండి. ఇంకేముందండి, ఎవరు వచ్చినా అదొకటే, ఇంకేమి లేదు మనకి. ఎవరు ఏం చేసేది లేదు. చిన్న సమస్యలు ఉంటాయి కదా, అన్ని కూడా క్లియర్. పర్లేదు. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు కదండి. ఇంక మాలదే బాగున్నాయండి. బాగా పర్లేదండి, బాగుంది. నమస్తే అండి. మీ పేరు? కృష్ణ అండి. ఎలా ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిపాలన? చాలా బాగుందండి. బాగా ఉందా? అంటే మాటలకి చెప్తున్నారా నిజంగా? బాగుందండి. రోడ్లు వేసే నుంచి బాగుంది కదండి. ఎందుకని ఎవరు వేస్తారండి? బాగుంది. సమస్యలు ఏమి లేవంటారు ఇక్కడ? సమస్యలు ఉన్నా పర్లేదండి. ఉన్నాను బట్టి ఈరోజు పర్లేదు, అప్పుడు పర్లేదండి. అప్పటి మీద బెటర్ అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నాగేశ్వరరావు అండి. ఎలా ఉంది పాలన, పవన్ కళ్యాణ్ పాలన? బెటర్ అనిపించింది, మరి చూడాలి. ఏంటి వర్మను తొక్కేస్తున్నారండి పవన్ కళ్యాణ్? అని ఏముండదండి, అంటే వాళ్ళకి ఉంటాయి కదా అవగాహన. అంటే పిఠాపురంలో వైసీపీ నుంచి కొత్తగా వచ్చారు పెండెం దొరబాబు. ఓకే. నేను ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడే జనసేనలోకి చేరారంట. అంటే మీకు తెలియదు ఇక్కడ? రీసెంట్ గా చూస్తున్నాం కదా, న్యూస్ లో చూస్తున్నాం. పెండెం దొరబాబుని జనసేనలోకి వస్తున్నారు కదా, ఇష్టపడుతున్నారా? ఇష్టపడట్లేదు. దాన్ని కామెంట్ చేసేది ఏమి ఉండదండి. మరి అంటే అది వారి ఇష్టం కదా, మన ఏది లేదు. అంటే వాళ్ళ అవగాహన బట్టి ఉంటుంది. మనకి వచ్చేది ఏమంటే పెండెం దొరబాబు గారికి జనసేన వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది దానికి దాన్ని బట్టి ఉంటుంది. అంతే కదా. మరి పవన్ కళ్యాణ్ మరి చేసినప్పుడు మరి ఇవ్వాలి కదా వీళ్ళు కూడా. అవునన్నా, చూడలేదంటారా? అంటే ఇవ్వడం బట్టి అంటే ఫ్యూచర్ లో ఉంటది డిపెండెన్స్. అంటే నెక్స్ట్ ఎలక్షన్ కోసం కదా ఇవంతా జరిగేది. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? అదే కదా. ఇప్పుడు పెండెం దొరబాబు గారు ఉన్నది వెనకాల, ఇంకో చోట ఎక్కడో ఇవ్వడానికి అవకాశం ఉంది. రాజకీయ వర్గాలన్నీ కూడా అది కాదు, వర్మని టిక్కు పెట్టడానికి పెండెం దొరబాబుని తెర మీదకి తీసుకొచ్చారన్నారు. ఇది నిజం కాదంటారా? ఆ విషయం అయితే రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు సార్. అయితే ఇందులో ప్రలోభాలు అయి ఉండొచ్చు, కానీ
వరం గారు చేసేది అయితే పర్ఫెక్ట్ గా ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఏమో నిజాయితీ ఉన్నప్పుడు ఎక్కడైనా విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయన త్యాగం చేశారు కాబట్టి ఆ త్యాగానికి తగ్గ ఫలితం ఆయనకి టీడీపీ వాళ్ళే వచ్చు. టీడీపీ కాబట్టి లేదు ఇప్పుడు లేదు మరి ఏంటి మరి వేరే వర్మ గోడ దూకుతాడంటారా? ఆయన అది కట్టుబడి ఉన్నారు మరి మాటకి. వైసీపీ ఖాళీగా ఉంది కదా, వెళ్ళొచ్చేమోగా. అంటే ఎవరు ఎప్పుడైనా ఇందులోకి వెళ్ళిపోతారు కదా. వైసీపీకి ఉన్నప్పటికీ ఇప్పుడు హవా లేదు కదండి. ఒకవేళ వెళ్ళినా ఉపయోగం ఉండకపోవచ్చు ఆయనకి. ఇప్పుడు ప్రజెంట్ ఉంది వాళ్ళకి వైసీపీకి. ఆయన వెళ్ళినా సరే మేబీ ఉపయోగం ఉండకపోవచ్చు, ఆయన లాస్ అవ్వచ్చు. అది. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? సురేష్ అండి. పిఠాపురమా? మాది పిఠాపురం. ఏమంటే ఇక్కడ పాలన గురించి అంటే కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవో మీకు చెప్పండి. సమస్యలు అంటే పిఠాపురంలో సమస్యలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర అయితే తర్వాత రోడ్లే ఫస్ట్ అన్ని బాగా ఉన్నాయి. ఓకే. తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు ఆయన. అంటే ఉప్పాడు బీచ్ రోడ్డు దానికి శాంక్షన్ ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్ అన్నారు. తర్వాత అపోలో హాస్పిటల్ ఒకటి వస్తుంది అన్నారు. అయితే ఇంకా అది అమల్లో వర్క్ ఇంకా మొదలవుతుంది. కూడా కొట్టలేదా? ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు. కానీ అయితే అది పరిపాలన అయితే పర్వాలేదు. కాకపోతే మెయిన్ ఏంటంటే పరిపాలన పర్వాలేదు, హామీలు అలా ఉండిపోయింది. హామీలు అంటే మెయిన్ ఎలాగంటే సార్ కుటుంబ పెద్ద ఉందనుకోండి, మన ఆ జెన్యూనిటీ అనమాట. అంటే దాన్ని బట్టి అలా వీళ్ళంటే చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళంటే పెద్దలు మన ఆంధ్రాకి. ఒక మాట ఇచ్చినప్పుడు మాట కట్టుబడి సూపర్ 6 ఏదో అన్నారు. ఆ సూపర్ 6 ఇప్పటికే లేట్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు. మెయిన్ అది కొద్ది దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చెప్పి మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. నాయకులు బాగుండొచ్చు కానీ అది అంటే హామీ ఇచ్చారు కాబట్టి, హామీ ముందు ఎవరు అడగలేరు. హామీ ఇచ్చారు కాబట్టి అది అమలు చేస్తే కనుక మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బాగుంది అని కొంతమంది, ఇబ్బందిగా ఉంది అని కొంతమంది, అతను హామీలు అయితే ఇచ్చాడు, హామీలు ఇంకా నెరవేరలేదని కొంతమంది, మాకు పింఛన్లు రావట్లేదని కొంతమంది, ఈ పార్కుని శుభ్రం చేయాలని కొంతమంది, ఎంతోమంది అనేక రకాలుగా అయితే చెప్పారు. ఇప్పటికైనా ఇక్కడ సమస్యలు మనం చూపిద్దాం. పవన్ కళ్యాణ్ ఆ సమస్యలు తీరుస్తారో లేదో వేచి చూద్దాం.